వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. స్థానిక సంస్థల ఎన్నికలు రేపు రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. అలాగే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి. సో మొన్నటి వరకు దాదాపుగా 18-19 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల పైన ఒక క్లారిటీ కూడా తీసుకోలేరని చెప్పేసి అంటున్నారు. సో ఒక రకంగా 69% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత వెళ్ళాలని చెప్పేసి భావిస్తుంది. సో ఇక్కడ సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వమే 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకి వెళ్ళడానికి సిద్ధంగా తయారైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఈ రోజు రేపు కేబినెట్ సమావేశంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి 2 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక క్లారిటీ రాబోతుంది. అలాగే నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. కొంతమంది మాత్రం ఇది దాదాపుగా సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియనే. సో నోటిఫికేషన్ అసలు వస్తుందా అని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి తీరు. బట్ కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం 2 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే అనిపిస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు కావచ్చు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, కీలక మంత్రులు కూడా ఈ విషయం పైన భేటీ అయ్యారు. 69% రిజర్వేషన్లో ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఇప్పటికే 2014 కులగణన సంబంధించి అంటే పర్టికులర్ ఆధారంగా రిజర్వేషన్ల ఆధారంగానే ఇప్పుడు కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించి ఎవరు కూడా కోర్టుకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా భావించడం అనేది కూడా జరుగుతుంది. మరి ఒకవేళ ఎవరు కోర్టుకు వెళ్లకుండా ఈ రిజర్వేషన్లు అమలు చేస్తే మాత్రం మరో 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కూడా మాదే గెలుపు, కాంగ్రెస్ చేసినటువంటి అరాచకాలు కావచ్చు, యూరియా కొరత కావచ్చు, ఈ 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ కి ఎదురు దెబ్బ పడే అవకాశం ఉన్నట్టు కూడా ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట. సో చూడాలి మరి అసలు ఏం జరగబోతుంది. ఈ 2 రోజుల్లో అయినా నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది వెయిట్ చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.